మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నదుల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ మోటార్లు నడవకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆరోపించారు. తెలంగాణకు వినియోగించాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్కు వదులుతున్నారని విమర్శించిన ఆయన కేసీఆర్ హయాంలో నిర్మించిన మౌలిక వసతులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని అన్నారు. నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడు. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ?